హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ చూడండి, మా పాప బొట్టు పెట్టింటే తుడిపేసేసింది. లడ్డు ఎందుకు అది తుడిపేసిండేది? లడ్డు ఎందుకు తుడిపేసింది బొట్టు? ఎందుకు ఎందుకు తుడిపేసినావు? చెప్పు, బొట్టు ఎందుకు తుడిపేసిండేది? చిన్నగా పైకి ఎక్కైతే ఆడుకుంటూ ఉంది. ఇంక ఇదంతా అయితే క్లీన్ చేయాలి. చూడండి ఇల్లు మొత్తం ఎలా చేసి పెట్టిందో. ఇంకా ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. కానీ అందరూ ఏమంటారు తెలుసా, ఇల్లే క్లీన్ ఇల్లు కొంతమంది అయితే ఇల్లే క్లీన్ చేయరు, ఇంటి దగ్గరే ఉంటారు అనుకుంటారు. కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది, వాళ్ళు ఎలా ఇల్లు పెడతారనేసి. మనం ఎంత సర్దినా యథాస్థితికి అలానే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసి మీకైతే చూపిస్తాను. లడ్డు లడ్డు హాయ్, సే హాయ్. లడ్డు హాయ్, సే హాయ్. ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉన్న సామాన్లు ఎక్కడికి పోయినాయా అని చూస్తే ఈ సోఫా సెట్ కింద అయితే ఉంటాయి అన్నమాట. అన్నీ మనకి ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. అన్నీ ఇలా అయితే వేసి పెట్టేస్తారు. వావ్ అంట వేసింది లడ్డు అయితే వావ్ అంటుంది. థ్యాంక్ యూ. ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో. ఇక్కడైతే ఇంకా క్లీన్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసాను. మా పాప మళ్ళీ అయితే అన్ని బయటికి అయితే తీసేసింది అనమాట. ఇంకా తిట్టలకి అనమాట. తిట్టేసరికి ఏడుస్తూ ఉంది. అది ఇప్పుడే కదా నేను అన్ని క్లీన్ చేసాను, మళ్ళీ అన్ని తీసి పెట్టేస్తుంది బయట అనమాట. ఎంత అట్లా చేయకూడదు లడ్డు. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే పాపనైతే కొద్దిసేపు ఆడిపించుకుందామని బయటకి అయితే తీసుకొచ్చాను. కొద్దిసేపు అయితే సైకిల్ తొక్కుతూ ఉంటుంది, కొద్దిగా గాలి వస్తుంది కదా అనేసి. ఇంతసేపు అని ఇంట్లోనే పెట్టే కాదు కదా, ఇక్కడ బయట అయితే మంచిగా గాలి వస్తుంది. ఇదైతే మా వరండా, ఇలా ఉంటుంది వరండా. ఇంకా పాపనైతే కొద్దిసేపు ఆడిపించుకుందామని ఇట్లా అయితే వచ్చాను. ఇదన్నమాట. చూడండి గాలికి చాలా బాగా, గాలికి సైకిల్ కూడా వచ్చేస్తుంది. గాలి బాగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనమాట. లడ్డు లడ్డు ఏం చేస్తున్నావు లడ్డు? నోట్లో పెట్టుకోకూడదు, ఇక్కడ వద్దు. ఇది ఇదా సైకిల్లో కూర్చుందిరా, అమ్మ తోలుతా. దా కూర్చోరా, నువ్వు సైకిల్లో కూర్చోదా. లడ్డు సైకిల్ కూర్చో, కూర్చో. పా 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 పా. ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చారనమాట. వాళ్ళ డాడీ వస్తే కన్ఫామ్గా ఏంటంటే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొస్తారు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తనకి ఇచ్చున్నారనమాట. నేను ఇంకా వంట చేద్దామనేసి చేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా, ఇంకా వర్క్ వెళ్ళేసి వచ్చి ఎందుకో మజ్జిగన్నం తినాలని అనిపించింది అనేసరికి ఇంకా కర్డ్ రైస్ అయితే చేస్తున్నాను. రైస్ని అయితే ముందే ఉడికించి పెట్టేసుకున్నాను. ఇంకా అందులో తిరువాత వేసేసి, అంటే తిరువాత కంటే ఏం లేదండి, ఆయిల్ ఇంకా సాసవులు
మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసేసి తిరువాత వేసేయడమే. ఇంకా అందులో రైస్ అయితే మంచిగా కర్డ్ని కలిపి పెట్టింటాం కదా, ఆ కర్డ్ని కలిపి పెట్టిన రైస్ అయితే మనము ఇందులో అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాప కూడా తింటుంది కదా అనేసి పెట్టేస్తున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. బాయ్.